లాస్ట్ వీడియోలో మనం మతిమరుపు, డెమెన్షియా, ఆల్జైమర్ అని ఇలా రకరకాల టర్మ్స్ వాడాం. సో ఈ డెమెన్షియా, ఆల్జైమర్స్ అనే ఒకటేనా లేదా వేరువేరా అనేది చూద్దాం. సో డెమెన్షియా అనేది అంబ్రెలా టర్మ్. అందులో మనకి మతిమరుపు, క్యాల్కులేషన్లో ఇబ్బంది, లాంగ్వేజ్ మాటలో ఇబ్బంది ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవర్ లాగా, ఫీవర్కి ఎలా అయితే వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా, క్యాన్సర్ ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. సో అలానే ఈ డెమెన్షియాకి కూడా మనకి చాలా కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ కాజ్ అల్జైమర్ డిసీజ్ అని చెప్తాం. ఈ అల్జైమర్ డిసీజ్ లో మనకి బ్రెయిన్ లో హిప్పో క్యాంపస్ అని ఉంటుంది. అందులో నరాలు రోజు రోజుకి ఫాస్ట్ గా క్షీణిస్తూ ఉంటాయి. సో దానివల్ల ఈ రీసెంట్ గా జరిగిన ఈవెంట్స్ అన్ని మర్చిపోతూ ఉంటారు. అదే పాత విషయాలన్నీ బాగానే గుర్తుపెట్టుకుంటారు. ఈ అల్జైమర్స్ అనేది 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి సాధారణంగా వస్తుంది. కానీ 65 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళకి వేరే కారణాల వల్ల డెమెన్షియా అనేది రావచ్చు. ఏ చిన్న సిమ్టమ్ అయినా, మతిమరుపుకు సంబంధించిందైనా, క్యాల్కులేషన్ సంబంధించిందైనా, రోజువారీ పనులలో ఇబ్బంది కలిగించేదైనా వెంటనే సంప్రదించండి. మనకి త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. స్టే హెల్దీ, స్టే ఆనంద్.